Namaste. Welcome to Inner Journey channel. This is Srilata, Pranic Healer and Trainer. మనం లైఫ్‌లో హ్యాపీగా ఉండాలంటే, హెల్తీగా ఉండాలంటే, అందరితో చక్కటి రిలేషన్‌షిప్స్ ఉండాలి అంటే, మనం రెగ్యులర్‌గా రోజు ప్రాక్టీస్ చేయాల్సింది ఫర్‌గివ్‌నెస్ ప్రేయర్. ఫర్‌గివ్‌నెస్ ప్రేయర్ క్షమాప్రార్థన అంటే ఏంటి? అంటే మనం తెలుసో తెలియకో ఎవరినన్నా బాధపెట్టి ఉంటే వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా క్షమాపణ అడగడం ఒకటి. అలాగే మనల్ని బాధపెట్టిన వాళ్ళని మనస్ఫూర్తిగా క్షమించడం 2. ఈ 2 కంపల్సరీ చేయాలి. అప్పుడే మనం నేర్చుకోవాల్సిన లెసన్స్ నేర్చుకోగలుగుతాము. ఫర్‌గివ్‌నెస్ అడగడము, ఫర్‌గివ్‌నెస్ ఇవ్వడము 2 కూడా ఇప్పటికే ఛానెల్‌లో రికార్డ్ చేసి పెట్టాను. అది రెగ్యులర్‌గా ప్రాక్టీస్ చేయండి. చాలా మటుకు ఆ ముళ్ళు మన మనసులో వేసుకున్న ఆహ్, బ్లాక్స్ అవన్నీ క్లియర్ అవుతాయి. ఎవరి పట్లో కోపము, లేతే మనకి ఎవరి మీదో బాధ, బెంగ ఇలాంటివన్నీ తగ్గుతాయి ఫర్‌గివ్‌నెస్ చేస్తే. ఎందుకంటే మనకి ఏదైనా ప్రాబ్లమ్ వచ్చింది అంటే దాని నుంచి మనం ఏదన్నా లెసన్స్ నేర్చుకోవాలి అని అర్థం. ఇప్పుడు స్కూల్‌కి ఒక స్టూడెంట్ వెళ్లారు అంటే, ఆ స్టూడెంట్‌కి టెస్ట్ ఎందుకు పెడతారు? ఎగ్జామ్స్ ఎందుకుంటాయి? అప్పటి వరకు జరిగిన దాంట్లో ఏం నేర్చుకున్నారు అన్నది టెస్ట్ చేయడానికి. అలాగే మనల్ని ఎవరన్నా బాధ పెడుతున్నారు, లేదా మనకి లైఫ్‌లో ఏదైనా ఒక ప్రాబ్లమ్ వచ్చింది, ఒక డిఫికల్ట్ సిట్యుయేషన్ వచ్చింది అంటే, దాని నుంచి మనం ఏం నేర్చుకున్నాము లెసన్స్ అన్నది దాని కోసం టెస్ట్. అయితే ఏం నేర్చుకోవాలన్నది మనకు అంత ఈజీగా తట్టదు. అలాంటప్పుడు ఫర్‌గివ్‌నెస్ ప్రేయర్ చేస్తే మనలో ఉండే కోపము, బాధ, దుఃఖము ఏదైనా సరే ఇంకోళ్ళంటే కక్ష, జెలసీ ఇలాంటి నెగెటివ్ ఎమోషన్స్ అన్నీ క్లియర్ అవుతాయి. ఒక్కసారి క్లియర్ అయిపోతే మనకి మైండ్ కామ్ అవుతుంది. అప్పుడు మనం అందులోంచి ఏం నేర్చుకోవాలి? ఎందుకు ఈ సిట్యుయేషన్‌లో ఉన్నాము మనము అన్నది మనకు అర్థమవుతుంది. సో, దెన్ వి కెన్ గో ఫార్వర్డ్. అప్పుడు పెద్ద ప్రాబ్లమ్ చాలా చిన్నగా అయిపోతుంది. అది మనం అందులోంచి ఏం నేర్చుకోవాలో తెలుసుకుంటే ప్రాబ్లమ్ కూడా మనకొక లెర్నింగ్ లెసన్ లాగా అవుతుంది. ఈజీగా అవుతుంది. అయితే ఇది ఆల్రెడీ మనం ఛానెల్‌లో చాలా సార్లు డిస్కస్ చేసాం. రకరకాల వీడియోస్‌లో డిస్కస్ చేసున్నాం. వేరే వాళ్ళని ఫర్‌గివ్ చేయడం కొంచెం కష్టం కానీ చేయగలుగుతాం. అలాగే అవతల వాళ్ళని ఫర్‌గివ్‌నెస్ అడగడము. ఇది కూడా కష్టమే. కానీ డైరెక్ట్‌గా అడగట్లేదు కదా! అందుకని మనం ఎదురుగా విజువలైజ్ చేసుకొని ఫర్‌గివ్‌నెస్ అడుగుతాం. ఇంతవరకు పర్వాలేదు. దీన్ని మించి మనం ఏం చేయాలి అంటే మెయిన్‌గా సెల్ఫ్ ఫర్‌గివ్‌నెస్ అడగాలి. మనము వేరే వాళ్ళందరి కోసము అది ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు, కొలీగ్స్ అవ్వచ్చు, ఇంటి చుట్టుపక్కల వాళ్ళవ్వచ్చు. ఎవరి కోసమైనా సరే మనం కష్టపడటానికి రెడీగా ఉంటాం. ఏం చేయడానికన్నా రెడీగా ఉంటాం. అదే మన వరకు వచ్చేప్పటికి మరీ ప్రాణాల మీదకొచ్చేంత వరకు మన శరీరాన్ని, మనసుని అన్నిటిని నెగ్లెక్ట్ చేస్తాం. కనీసం 90% మంది చేసేది ఇదే. మనం ఎంత సెల్ఫిష్ అని అనుకున్నా సరే, మనల్ని మనం నెగ్లెక్ట్ చేసుకుంటూ ఉంటాం. ఇట్ క్యాన్ బి ఫిజికల్లీ, ఎమోషనల్లీ, మెంటల్లీ, ఫైనాన్షియల్లీ, రిలేషన్‌షిప్ వైస్ ప్రతీదీ మనకంటే మిగిలిన వాళ్ళందరినీ ముందుకు పెట్టేస్తాం. అదేదో చాలా గొప్ప విషయంగా అనుకుంటాం. అందులో మెయిన్‌గా ఆడవాళ్ళు ఇంకా ఎక్కువ. హస్బెండు, పిల్లలు, ఇన్‌లాసు లేతే పేరెంట్సు, అన్నదమ్ములు, అక్క చెల్లెలు అందరి కోసము తాపత్రయపడతాం. ఎవరు ఏ సహాయం అడిగినా కూడా చాలామంది చేసేస్తారు. మన వల్ల వీలవుతుంది, అవ్వదు, వదిలేస్తారు. కాస్త బాధలు పడ్డా పర్లేదులే మనం చేసేద్దాము అని చేసేస్తారు. కానీ తర్వాత సఫర్ అయ్యేది వాళ్ళే. అంటే చెయ్యొద్దని కాదు. మన కెపాసిటీ బట్టి మనం చెయ్యాలి. అందుకని అట్ ద సేమ్ టైమ్ ఇది ఫిజికల్ లెవెల్. ఎమోషనల్‌గా ఏం చేస్తాము, మనం బాధపడుతున్నా సరే ఒక చక్కటి నవ్వతికించుకొని నాకేం కాదు, నేనేం ఫీల్ అవ్వలేదు అని అందరితో చెప్తూ హాయిగా ఉంటాం. ఒక్కళ్ళవే ఉన్నప్పుడు బాధపడుతూ ఉంటాం. అది మనల్ని మనం ఎమోషనల్‌గా టార్చర్ చేసుకుంటున్నాం. అది మనలోని భగవంతుడి పట్ల మనం తప్పు చేస్తున్నట్లు. మన శరీరము, అన్ని కోశాలు ఇవన్నీ కూడా
ఆ డివైన్ స్పార్క్‌కి ఒక గుడి లాంటిది. దేహమే దేవాలయం అంటారు కదా! సో, మనలో ఉండే ఆ భగవత్ తత్వానికి మనం గుర్తించట్లేదు. దానికి తగిన రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. సో, వెన్ వి డోంట్ రెస్పెక్ట్ అవర్ బాడీ, వెన్ వి డోంట్ రెస్పెక్ట్ అవర్ ఎమోషన్స్, మెంటల్ థాట్స్, ఫైనాన్షియల్‌గా, రిలేషన్‌షిప్ వైస్ ఎక్కడ మనల్ని మనం జాగ్రత్తగా కాపాడుకోకపోతే, బయట ఎంతమందికి ఏం చేసినా సరే, మనలోని భగవంతుడిని మనం చిన్న చూపు చూస్తున్నాం. అప్పుడు ప్రాబ్లమ్స్ తగ్గడం కష్టమవుతుంది. మన బాడీలో ఎందుకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఒస్తాయి అంటే, అక్కడ ఏదో అటెన్షన్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలున్నారనుకోండి, పిల్లల్ని మనం పట్టించుకోవట్లేదు. మన ఫ్రెండ్స్‌తో మాట్లాడుతున్నాము. చిన్న పిల్లలున్నారు. వాళ్ళేం చేస్తారు? చూస్తారు, అమ్మ పట్టించుకోవట్లేదు అని. సడెన్‌గా ఏదో కావాలని గోల చేయడమో, లేతే అల్లరి చేయడమో, ఏదన్నా పడేయడమో, లేతే వాళ్ళే ఏడవడమో చేస్తారు. అప్పుడు మన అటెన్షన్ వాళ్ళ మీదకి డైవర్ట్ అవుతుంది కదా! మన శరీరం కూడా అంతే. మనకి మన శరీరం ఉందని ఎప్పుడు తెలుస్తుంది? ఒక్కసారి ఆలోచించండి. మన శరీరం ఉందని మనకెప్పుడు తెలుస్తుంది అంటే, ఎక్కడైనా పెయిన్ ఉంటేనే మనకి, ఓహ్! నా కాలు నాకు నొప్పేస్తోంది అని అంటాం. అప్పటి వరకు కాలు ఉన్నది అన్నది గూడా మనకి స్పృహలో ఉండదు. తల ఉన్నది అన్నది స్పృహలో ఉండదు. ఎప్పుడైతే తల నొప్పి అనిపిస్తుందో, అప్పుడు ఇక్కడ నొప్పా, ఇక్కడ నొప్పా రకరకాలుగా ఆలోచిస్తాం. అదే నొప్పి పోగానే మళ్ళీ పట్టించుకోము. సో, మన బాడీ పసిపిల్లల్లాగా నన్ను పట్టించుకో అని చెప్పడమే డిఫరెంట్ ఏక్స్ అండ్ పెయిన్స్. సో, దీనికి మెయిన్‌గా మనం ప్రతిరోజు వేరే వాళ్ళని ఫర్‌గివ్‌నెస్ అడగడం చెయ్యాలి. మనల్ని మనం కూడా ఫర్‌గివ్ చేసుకోగలగాలి. మనం ఎప్పుడో చేసిన పొరపాటు మనమే గుర్తుపెట్టుకుని రోజులు, నెలలు, సంవత్సరాల తరబడి బాధపడుతూ ఉంటాం. అది కూడా తప్పు. పొరపాటు చేయడం మానవ సహజం. వేరే వాళ్ళని క్షమించినంత ఈజీగా మనల్ని మనం క్షమించుకోము. మన చిన్నప్పుడు ఎప్పుడో చేసిన పొరపాటు, ఎవరినో అన్న మాట, అయ్యో! అలా అనకుండా ఉండాల్సింది, అలా అనకుండా ఉండాల్సింది, లేతే అలా చెయ్యకుండా ఉండాల్సింది అని కంటిన్యూయస్‌గా అంటూ ఉంటాం. అప్పుడేమవుతుంది, ఆ నెగెటివ్ థాట్స్, నెగెటివ్ ఎమోషన్స్ మనమే డెవలప్ చేసుకుంటున్నాం. మనమే సృష్టిస్తున్నాం. మనమే పెంచి పోషిస్తున్నాం. అప్పుడు ఆ నెగెటివ్ ఎనర్జీ అంతా డిసీజ్డ్ ఎనర్జీగా మారి మన హెల్త్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. అప్పుడు కూడా మనం ఏం చేస్తాము, హెల్త్ ప్రాబ్లమ్ ఉంది. దానికి మందుల కోసం బయట నుంచి ఎక్స్‌టర్నల్ మందుల కోసం వెతుక్కుంటాం కానీ, దీనికి రీజన్ ఏంటి అన్నది ఆలోచించం. ఫర్ ఎగ్జాంపుల్, చాలా కాలం పాటు స్ట్రెస్ ఉంది. లేకపోతే కోపం ఉంది. బయటికి చెప్పుకోకుండా లోపలే హ్మ్. కోపము, దుఃఖము, ఫ్రస్ట్రేషను ఉందనుకోండి. అసిడిటీ రావచ్చు. అసిడిటీ వస్తే అసిడిటీకి టాబ్లెట్ వేసుకుంటే కామ్ డౌన్ అవుతుంది. రిలీఫ్ ఉంటుంది. పూర్తిగా పోదు. దాని రూట్ కాజ్ మనలో ఉండే నెగెటివ్ ఎమోషన్స్. అదే విధంగా ఈ అసిడిటీ ఎక్కువైందనుకోండి, పళ్ళ ప్రాబ్లమ్స్ ఒస్తాయి. లేదా థ్రోట్ ప్రాబ్లమ్స్ ఒస్తాయి. రకరకాలవొస్తాయి. మనం ఏం చేస్తాము, ఎక్కడ ప్రాబ్లమ్ ఉందో ఆ పార్ట్‌కి మాత్రమే ట్రీట్మెంట్ గురించి ఆలోచిస్తాం. దాని రూట్ కాజ్‌ని ఆలోచించాలి. ఆ రూట్ కాజ్‌ని తీసేస్తే హీలింగ్, మందులు వేసుకోవద్దనట్లేదు. ట్రీట్మెంట్ తీసుకోవద్దనట్ల. కానీ రూట్ కాజ్‌ని హీల్ చేస్తే ఇవన్నీ తొందరగా హీల్ అవుతాయి. అదే చాలా కాలం పాటు, ఏళ్ల పాటు సప్రెస్డ్ ఎమోషన్స్ ఉన్నాయనుకోండి. బయటికి చెప్పకుండా తనలో తనే బాధపడిపోతూ అందరికీ సేవలు చేస్తూ బాధపడుతున్నారనుకోండి. అవంతా బ్యాక్ సోలార్ ప్లెక్సస్‌లో ఉంటాయి. అది ఒక స్టేజ్ దాటాక అది బీపీగా వస్తుంది. లేదా డయాబెటిస్‌గా వస్తుంది. బీపీ వచ్చిన వాళ్ళని అబ్జర్వ్ చేయండి. అన్నేళ్ళు సైలెంట్‌గా ఉంటారు. హై బీపీ రాగానే అరవడం మొదలుపెడతారు. అంటే సప్రెస్ చేసి ఆ ఎమోషన్స్ బాటిల్డ్ అప్ అయిపోయాయి. అవన్నీ రిలీజ్ అవ్వాలి. అది ఎందుకు? అందుకని అవన్నీ మనం ఇప్పుడే తీసేసుకుంటే మనసు కామ్ అవుతుంది. చక్రాస్ క్లియర్ అవుతాయి. హెల్త్ బాగుంటుంది. అందరితో రిలేషన్‌షిప్స్ బాగుంటాయి. ముందర సర్వీస్ స్టార్ట్స్ ఎట్ హోమ్ అంటారు కదా! సో, అందరికీ చేసే కంటే ముందర మనల్ని మనం ఫర్‌గివ్‌నెస్ అడగాలి. మనల్ని మనం క్షమించుకోగలగాలి. సో,
సెల్ఫ్ ఫర్‌గివ్‌నెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వీడియోలో మనం సెల్ఫ్ ఫర్‌గివ్‌నెస్ ప్రాక్టీస్ చేద్దాం. ఓకే. మీకిది ఎలా అనిపించిందో షేర్ చేయండి. కామెంట్ చేయండి. ఇవి ఎంతమందికి మీరు షేర్ చేస్తే అంతమందికి యూజ్ అవుతాయి. లైక్ చేయండి. లైక్ చేస్తే ఏమవుతుంది, యూట్యూబ్‌లో ఇంకా అది స్ప్రెడ్ అవుతుంది. వాళ్ళకేదో ఉంటుంది ఫార్మాట్. లైక్ చేసినప్పుడు అందరికి ఇంకా ఎక్కువ మందికి చూడండి అని అది ఈ వీడియో వెళ్తుంది. సో, మీకు వీడియోస్ గనక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చాయా? నచ్చలేదా? అన్నది కామెంట్ పెట్టండి. థాంక్ యూ. నమస్తే.